బాగా తాగే హెవీ డ్రింకర్స్‌కి ఈ ఫ్యాక్ట్‌ని షేర్ చేయండి. హెవీగా తాగిన నెక్స్ట్ డే మన బాడీలో ఏ పార్ట్స్ దెబ్బతింటాయో సైంటిస్ట్‌లు ఒక మ్యాప్ ఏసారు. రీసెంట్‌గా బెల్జియం చెందిన రీసెర్చర్స్ దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేసి హ్యాంగ్ ఓవర్ మ్యాప్‌ని రిలీజ్ చేశారు. 18-35 ఏళ్ల వయసున్న వాళ్ళ మీద రీసెర్చ్ చేసి మందు తాగిన మరుసటి రోజు వాళ్ళ బాడీలో ఏ పార్ట్స్‌లో సెన్సేషన్స్ వస్తాయో ఒక స్మార్ట్ ఫోన్ టూల్ ద్వారా రికార్డ్ చేశారు. అండ్ ఈ మ్యాప్‌లో తేలిందేంటంటే హెవీ డ్రింకింగ్ తర్వాత మన హెడ్, చెస్ట్ అండ్ స్టమక్ ఏరియాస్‌లో విపరీతమైన యాక్టివేషన్ అంటే పెయిన్, హార్ట్ పౌండింగ్ అండ్ విపరీతంగా దాహం వేయడం, ఇంకా డిస్కంఫర్ట్స్ లాంటివి వస్తాయి. అందుకే ఇవి రెడ్ అండ్ యెల్లో కలర్‌లో లైట్ అప్ అయ్యాయి. అదే టైంలో మన చేతులు అండ్ కాళ్ళు, లోవర్ బాడీ మాత్రం పూర్తిగా నమ్‌గా అంటే అసలు ఎనర్జీ లేకుండా చాలా వీక్‌గా అయిపోయాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 18 ఏళ్ల కుర్రాళ్ళ కంటే 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఈ హ్యాంగ్ ఓవర్ చాలా ఘోరంగా వస్తదంట. దానికి కారణం వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఎథనాల్ ప్రాసెసింగ్ అండ్ మెటబాలిక్ రికవరీ స్పీడ్ చాలా స్లో అవ్వడమే. పైగా హ్యాంగ్ ఓవర్ అనేది జనాలు మళ్ళీ ముందు తాగకుండా ఆపే ఒక న్యాచురల్ డిటరెంట్ కాదు అని చెప్పి కూడా ఈ స్టడీ అంటుంది. హ్యాంగ్ ఓవర్ అనేది కేవలం నార్మల్ తలనొప్పి కాదు, అది మన టోటల్ ఆర్గాన్స్ని అండ్ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అండ్ దీని నుంచి ఫాస్ట్గా రికవరీ అవ్వడానికి హెవీ గ్రీజీ ఫుడ్స్ అస్సలు తినకూడదు. వాటికి బదులుగా కొన్ని సూప్స్ కానీ, లీన్ ప్రోటీన్ కానీ అండ్ ఫుల్గా హైడ్రేషన్ వాటర్ బాగా తాగుతా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు, మరీ రెగ్యులర్గా తాగే వాళ్ళకైతే షేర్ చేసి చెప్పండి పోతావరా అని. ఇంటెలిజెంట్ మైండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.